ఓకే మా చూడండి మా లెక్క. ద ఫాలోయింగ్ ఆర్ ద బ్యాలెన్స్ ఆన్ 31/12/2011 ఇన్ ద బుక్స్ ఆఫ్ సుందరం పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్. సుందరం పవర్ కంపెనీ సప్లై కంపెనీ లిమిటెడ్. ఓకే, నేను అది ఇక్కడే చూపిస్తాను మీకు వాట్సాప్లో. ఈడ కనిపిస్తుంది చూడండి లెక్క. ల్యాండ్ ఉంది 31/12/2010. అవుట్లే ఆన్ ల్యాండ్ డ్యూరింగ్ 2011. అంటే ప్రీవియస్ ఇయర్ 3 lakhs ఉంది, కరెంట్ ఇయర్ 10,000 ఉందన్నమాట ల్యాండ్. తర్వాత మెషినరీ అండ్ 31/12/2010 12 lakhs ఉంది. అవుట్లే ఆన్ మెషినరీ డ్యూరింగ్ 2011 10,000 ఉంది. అంటే ఇది ప్రీవియస్లో వేస్తాం, ఇది కరెంట్ ఇయర్లో వేస్తాం. ఈ రెండు కూడా ఎక్కడ వేస్తాము? క్యాపిటల్ అకౌంట్లో అసెట్స్ డెబిట్ వైపున వేస్తాం, ఎక్స్పెండిచర్ అనేసి. అవునా కదా? తర్వాత మెయిన్స్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ లేయింగ్ 31/12/2010. ఇది ప్రీవియస్ ఇయర్, ఇది కరెంట్ ఇయర్. ఈ మూడు కూడా క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం, ఎక్స్పెండిచర్స్ అని రాసి 3 వేస్తాం. తర్వాత కిందకు వస్తే ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఇది క్యాపిటల్ అకౌంట్లోనే క్రెడిట్ సైడ్ వేస్తాం. తర్వాత డిబెంచర్స్ క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ వైపున వేస్తాం. ఈ రెండు వేస్తాం, ఈ రెండు కూడుకుంటాం. డెబిట్ వైపున ఉన్నటువంటి అసెట్స్ కూడుకుంటాం. తర్వాత ఈ అసెట్స్ని బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. ఈ క్యాపిటల్ ఇవి డిబెంచర్ కూడుకొని లైబిలిటీ వైపు వేస్తాం. తర్వాత ఈ సన్రీ క్రెడిటర్స్ వచ్చి బ్యాలెన్స్ షీట్లో వేస్తాం, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. తర్వాత డిప్రిషియేషన్ రిజర్వ్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. సన్రీ డెటార్స్ ఇది అసెట్స్లో వేస్తాం. అదర్ డెటార్స్ కూడా అసెట్స్లో వేస్తాం. తర్వాత క్రెడిట్ వైపున వస్తే క్యాష్ ఉంది, క్రెడిట్ వైపున కాదు ఇటువైపు వస్తే క్యాష్ అసెట్. కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ ఇది వచ్చేసి రెవెన్యూ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం, కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. తర్వాత కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇది కూడా రెవెన్యూ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాం. తర్వాత రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ డెబిట్. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ డెబిట్. డిప్రిషియేషన్ కూడా డెబిట్. తర్వాత ఇవి చూడండి ఆర్డర్లో ఉంటాయి, మీకు మొన్న కూడా చెప్పినాను. ఇవి ఆర్డర్లో ఉంటాయి, ఇవి రెవెన్యూ అకౌంట్లో డెబిట్లో వస్తాయి. తర్వాత ఈ క్రెడిట్లో ఉండేవి రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్లో వస్తాయి. సేల్ ఆఫ్ కరెంటు, రెంట్ ఆఫ్ మీటర్స్ ఈ రెండు కూడా క్రెడిట్ వైపున వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంటీరియం డివిడెండ్ ఈ రెండు నెట్ రెవెన్యూ అకౌంట్లో డెబిట్ వైపున వస్తాయి. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్ ఇది క్రెడిట్లో నెట్ రెవెన్యూ అకౌంట్లో వస్తుంది. ఏం ప్రిపేర్ చేయమన్నాడు? క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీట్, రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్ 4 ప్రిపేర్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఇంతకుముందు నిన్న చెప్పినట్టుగానే ఇది కూడా ఈజీ సింపుల్. ఏముంది మీకు మామూలుగా నేను చెప్తాను. క్యాపిటల్ అకౌంట్లో అసెట్స్ అన్నీ కూడా, అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ వైపున వస్తాయి. తర్వాత క్రెడిట్ వైపున క్యాపిటల్ డిబెంచర్స్ వస్తాయి. తర్వాత అక్కడ వచ్చేటటువంటి బ్యాలెన్సెస్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ అసెట్స్లో వేస్తాం, రిసిప్ట్స్ బ్యాలెన్స్ లైబిలిటీలో వేస్తాం. తర్వాత రెవెన్యూ అకౌంట్లోకి వస్తే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్ వైపున వేస్తాం. క్రెడిట్ వైపున ఇన్కమ్స్, సేల్ ఆఫ్ కరెంటు, రెంట్ ఆఫ్ మీటర్స్ ఇవన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయి చూడండి, వేస్తాం. తర్వాత ఈ బ్యాలెన్స్ నెట్ రెవెన్యూలోకి తీసుకొని పోతాం. నెట్ రెవెన్యూలో ఇక్కడ ఇచ్చినటువంటి బ్యాలెన్స్ క్రెడిట్ వైపున వేస్తాం. తర్వాత ఇక్కడ రెవెన్యూలో వచ్చినటువంటిది క్రెడిట్ వైపున వేస్తాం. డెబిట్లో ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంటీరియం డివిడెండ్ వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ ఎంతైతే వస్తుందో దాన్ని బ్యాలెన్స్ షీట్లోకి వేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా అసెట్స్ లైబిలిటీస్ ఉంటే వేస్తాం. చూడండి మీకు ఇక్కడ ఆర్డర్లో ఇచ్చినాడు. ఇక్కడ అసెట్స్ ఇది ఫస్ట్లోనే క్యాపిటల్ అకౌంట్లో వేస్తాము. తర్వాత ఈ క్యాపిటల్ డిబెంచర్స్ ఇక్కడ వరకు ఏం చేస్తాం? క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్లో ఈ రెండు క్రెడిట్ వైపు ఉన్నాయి కాబట్టి క్రెడిట్ వైపున వేస్తాం. తర్వాత ఇవి బ్యాలెన్స్ షీట్లో క్రెడిట్ వైపున ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీలో వేస్తాం. గుడ్డిగా మీకు డెటార్స్ వచ్చేసి ఆస్తి,
అదర్ డెటార్స్ వచ్చేసి ఆస్తి. తర్వాత క్యాష్ కూడా ఆస్తి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే చూడండి, ఆర్డర్లో ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఇక్కడ నుంచి డిప్రిషియేషన్ వరకు రెవెన్యూ అకౌంట్లో డెబిట్, ఈ రెండు రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్. ఇది వేసిన తర్వాత ఇక్కడ ఉన్నవి నెట్ రెవెన్యూ అకౌంట్లో డెబిట్, తర్వాత నెట్ రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్. ఓకే, ఇది క్రెడిట్లో వేస్తాం. హలో మేడం. ఓకే, అర్థమైందా? తర్వాత అర్థమైంది మేడం. నెక్స్ట్ సేమ్ ఇంతకుముందు ఎట్లా వేసినామో అట్లే, కాకపోతే అప్పుడు 4 రెవెన్యూ, ఫస్ట్ రెవెన్యూ అకౌంటు, మళ్ళీ నెట్ రెవెన్యూ అకౌంటు, క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వేస్తాం. లేదు మొట్టమొదటిగానే క్యాపిటల్ అకౌంట్ కూడా వేయచ్చు. ఓకే, తర్వాత చూడండి, కనిపిస్తుందమ్మా ఇది? కనిపిస్తుంది మేడం. మొట్టమొదటిగా ఏం అకౌంట్ వేస్తాము? రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ఎవరిది? సుందరం పవర్ సప్లై కంపెనీ. రెవెన్యూ అకౌంట్ ఆఫ్ సుందరం పవర్ ఒక నిమిషం, సుందరం పవర్ సప్లై కంపెనీ, సప్లై కంపెనీ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ended 31st డిసెంబర్. ఇప్పుడు సంవత్సరం 2011. 10 వచ్చేసి ప్రీవియస్ ఇయర్ మా, 11 వచ్చి కరెంట్ ఇయర్. ఇప్పుడు క్లియర్గా వేసుకుందాం, మనకేం దండిగా పేజీలు ఎన్నైనా వస్తాయి కదా. ఇక్కడ పర్టిక్యులర్స్, అమౌంట్, పర్టిక్యులర్స్, అమౌంట్, డెబిట్, క్రెడిట్. ఓకే చూడండి మా, నేను ఆల్రెడీ చెప్పినాను పాయింట్స్. ఫస్ట్ వన్ ఏమి? టు కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. ఎంత ఉంది మా? 70,000. అమౌంట్ చెప్తారండి, భిన్న అయిపోతుంది. తర్వాత టు కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్. అమౌంట్ చెప్పండి మా త్వరగా. హలో ఏమ్మా వినపడలేదా? 10,000 మేడం. చెప్పండి అమౌంట్ 10,000. నెక్స్ట్ టు రెంట్ రేట్స్. టు రెంట్ 10,000 మేడం. అండ్ రేట్స్ ఎంత? 10,000 మేడం. 10,000. ఓకే. నెక్స్ట్ టు మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత? 24,000. 24,000. ఓకే. నెక్స్ట్ టు డిప్రిషియేషన్.
టు డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఎంత ఉంది? 40,000. ఓకే. తర్వాత ఇక్కడి వరకు మనకు డెబిట్లో వస్తాయి. ఇప్పుడు బై సేల్ ఆఫ్ కరెంట్. సేల్ ఆఫ్ కరెంట్ ఎంత ఉందిమ్మా? 2,60,000. నెక్స్ట్ బై రెంట్ ఆఫ్ మీటర్. మీటర్ రెంట్ ఎంత ఉంది? 10,000. ఇంకేమన్నా ఉన్నాయమ్మా ఇక్కడ వచ్చేటివి? హలో, ఇక్కడ వచ్చేటివి ఏమన్నా ఉన్నాయా? అంతే మేడం. నోర్లు తెరసండి. ఎంత టోటల్ ఈ పక్క? ఎటువైపు ఎక్కువ ఉంది? క్రెడిట్ వైపే ఎక్కువ ఉంది. 2,70,000. ఇటువైపు కూడా 2,70,000 వేస్తాం. 2,70,000. ఇక్కడ ఎంత ఉందో వేరియేషన్ చూస్తాం. 3 zeros 6 10 5 7 8 9 7 16 17 1,76,000. 70నా? ఓకే. 6 4 10 5 8 9 9 7 16 1,16,000. 1,16,000. ఏమిది? ఏమ్మా ఇది? నెట్ రెవెన్యూ అకౌంట్ ట్రాన్స్ఫర్డ్. బ్యాలెన్స్ carried down to net revenue account. అర్థమైందా ఇది? అందరికీ అర్థమైందా? హలో, అర్థమైంది మేడం. గట్టిగా చెప్పండి. అర్థమైంది మేడం. ఓకే, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చెప్తాను. వీటి వరకు ఏమన్నా అర్థం కాకుండా అంటే ఎవరన్నా అడగండి, చెప్తాను. నిన్న పాడు ఆబ్సెంట్ అయింది. ఎవరు లేరా? అందరికీ అర్థమైందా? మునీష్, అర్థమైంది మేడం. గట్టిగా చెప్పండి. సాయి చెప్పండి మేడం. అర్థమైందా? మేడం. ఇంకా ఎవరున్నారు? శ్రీరామ్, అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చెప్తా మేడం. ఇది నెక్స్ట్ పేజ్లోకి పోదామా? మేడం. ఓకే, ఇప్పుడు నెట్ రెవెన్యూ అకౌంట్. For the year ended net revenue account for the year ended ఒక నిమిషం పెన్ ఓడిపోయి ఎప్పుడు మా ఇయర్
31st 12/2011. సేమ్ ఇయర్. ఇక్కడ ఏమేస్తాము, నేను ఆల్రెడీ చెప్పినాను, తక్కువ ఉంటాయి. ఏమున్నాయి? ఇంట్రెస్ట్ ఆన్ 2, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ఎంత ఉంది మా ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్? 20,000. 2 ఇంటీరియం డివిడెండ్ 30,000 మేడం. ఎంత? డివిడెండ్ ఎంత? 40,000 మేడం. ఓకే, 40,000. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకు బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇచ్చినాడు చూడండి, కింద లాస్ట్లో ఇచ్చినాడు బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్ ఆన్ 31st 12/10 అని ఉంది. కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 57,000. తర్వాత నెక్స్ట్ ఏముంది మా రెవెన్యూ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంతకుముందు రెవెన్యూ అకౌంట్ వేసినాం కదా, ఆ బ్యాలెన్స్ ఎంత వచ్చింది మా? బై రెవెన్యూ అకౌంట్ ఎంత బ్యాలెన్స్? 1,16,000 మేడం. ఓకే, 1,16,000. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఇక్కడ వచ్చేటివి ఏమీ లేవు, ఏమీ లేవు. ఇప్పుడు టోటల్ రెండు టోటల్ 6, 7, 13, 7, 1,73,000. 1,73,000. ఇక్కడ వేరియేషన్ ఎంత ఉందో చూస్తాం. ఎంత ఉంది వేరియేషన్? 60,000 ఇందులో తీసేస్తే ఎంత వస్తుంది? 1,13,000. 1,13,000. 2 ఏం రాస్తాం ఇక్కడ? బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ టు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం దీన్ని? బ్యాలెన్స్ షీట్ మేడం. బ్యాలెన్స్ షీట్. ఇంతమ్మా, ఇది ఏం అకౌంట్? నెట్ రెవెన్యూ అకౌంట్. అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. మేడం. రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ మా స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఓకే, నెక్స్ట్ పేజీకి వస్తామా? ఓకే, ఇప్పుడు ఏం అకౌంట్ తయారు చేయాలమ్మా? ఇప్పుడు ఏం అకౌంట్ తయారు చేయాలా? క్యాపిటల్ అకౌంట్ మేడం. ఎస్, క్యాపిటల్ అకౌంట్. సుందరం పవర్, సుందరం పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ capital account for the year ended ఎప్పుడు ఇయర్? 31st December 2011. థర్టీ-ఫస్ట్ 12/2011. ఏమేం కాలమ్స్ వస్తాయమ్మా?
ఏమేమి కాలమ్స్ వస్తాయి? 6 వస్తాయి. 6 కాదు 8 కదా. ఇది టోటల్, ఇది డ్యూరింగ్ ద ఇయర్ అంటే 2011కి సంబంధించింది. నెక్స్ట్ అప్ టు 31/12/2010. నెక్స్ట్ ఇటువైపు ఏం రాస్తామ్మా? రిసిప్ట్స్. ఓకే, ఇక్కడ కూడా టోటల్. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఇయర్, నెక్స్ట్ అప్ టు 31/12/2010. నెక్స్ట్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ మా డెబిట్ క్రెడిట్ మెన్షన్ చేయాలి. తర్వాత నేను ఇప్పుడు ఎప్పుడూ చెప్తున్నాను, క్యాపిటల్ అకౌంట్లో ఏమొస్తాయి? డెబిట్ వైపున ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా, అంటే అసెట్స్ ఏవైతే పర్చేజ్ చేస్తామో అవన్నీ కూడా వస్తాయి. కరెంట్ ఇయర్కి సంబంధించి వేస్తాం. ప్రీవియస్ ఇయర్ పర్చేజ్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్లో వేస్తాం. తర్వాత రెండు కూడా టోటల్ వేస్తాం. తర్వాత రిసిప్ట్స్ సైడ్ వచ్చేసి షేర్ క్యాపిటల్ ఒకటి, తర్వాత డిబెంచర్స్ ఒకటి వేస్తాం. తర్వాత ఈ అసెట్స్లో నుంచి అది అసెట్స్ టోటల్ వేసుకుంటాం, క్యాపిటల్ రిసిప్ట్స్ టోటల్ వేసుకొని ఎక్స్పెండిచర్ వాల్యూని తీసుకోపోయి అసెట్స్లో వేస్తాం, రిసిప్ట్స్ వాల్యూని తీసుకోపోయి లైబిలిటీలో వేస్తాం. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి అసెట్స్ ఉన్నాయి? ల్యాండ్, మెషినరీ, మెయిన్స్. ఓకే, 2 ల్యాండ్స్, 2 మెషినరీ, 2 మెయిన్స్. ల్యాండ్స్ ఎంత ఉన్నాయి? ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉన్నాయమ్మా? 3 lakhs ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 12 lakhs ఉన్నాయి. తర్వాత 4 lakhs ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ ఇయర్లో ల్యాండ్ వచ్చేసి 10,000. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెషినరీ కూడా 10,000. మెయిన్స్ వచ్చేసి ఎంత ఉన్నాయమ్మా కరెంట్ ఇయర్లో? మెయిన్స్ కరెంట్ ఇయర్లో ఎంత ఉన్నాయి మెయిన్స్? 1 lakh. అంతేనా? 1 lakh అంతే కదమ్మా? ఏం నోరు రాశారు? 3,10,000 ఇది టోటల్. నెక్స్ట్ 12 లక్షలు ఉంది, 12,10,000. నెక్స్ట్ 4 lakhs ఉంది, 1 lakh, 5 lakhs. నెక్స్ట్ ఇక్కడ వస్తే షేర్ క్యాపిటల్ లేదా బై ఈక్విటీ షేర్స్ ఎంత ఉంది? ఈక్విటీ షేర్స్ 10 lakhs. ఈక్విటీ షేర్స్ ఎంతమా? 98,000. నెక్స్ట్ కరెంట్ ఇయర్లో లేదు, ఇక్కడ 10 lakhs 98,000. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తాయి? ఇంకా డిబెంచర్స్ పర్సంటేజ్ ఇచ్చినాడే, డిబెంచర్స్కి ఇవ్వలే. డిబెంచర్స్ 4 lakhs. డిబెంచర్స్ 4 lakhs. ఇక్కడ కూడా 4 lakhs. ఇంకేమీ లేవు. తర్వాత ఏం చేస్తాము? ఇక్కడ టోటల్ వేసేసి ఇది ఎంత వస్తుంది? 14,98,000. నెక్స్ట్ ఇటువైపు ఎంత వస్తుంది? 12, ఒక 5, 17,
20 lakhs 20,000 20 lakhs 20,000 అర్థమైందమ్మా ఇప్పుడు? అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఏం చేస్తామమ్మా, ఈ మొత్తాన్ని ఇక్కడ ఉండే మొత్తాన్ని అసెట్స్లో వేస్తాం. అంటే రైట్ సైడ్ ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఇటువైపు బ్యాలెన్స్ షీట్లో ఇటువైపు వేస్తాం, లైబిలిటీ సైడ్. అర్థమైందా? హలో, అర్థమైంది మేడం. ఓకే. ఎవరికి ఏం డౌట్ లేదా? నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లోకి పోదామా? మేడం. ఓకే. మేడం ఆటో చెప్పమా. మేడం మిగిలింది మేడం. ఆ? ఆ? అది పలానా అవసరం లేదా మేడం? అది ఇది అవ్వాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ ఇక్కడ మనకు బ్యాలెన్స్ వేరియేషన్ వస్తుంది, దాన్ని మనము బ్యాలెన్స్ షీట్లో వేస్తాము. కానీ నేను ఏం చెప్తున్నానంటే మీకు ఒక్కొక్కసారి ఈ పక్క తక్కువ వస్తుంది, ఒకసారి ఈ పక్క తక్కువ వస్తుంది. మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ వచ్చింది ఈ టోటల్ దీన్ని లైబిలిటీలో వేయమన్నా, అంటే బ్యాలెన్స్ షీట్లో ఇటువైపు వేయమన్నా. ఇది వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో ఇటువైపు అసెట్స్ సైడ్ వేయమన్నా. అర్థమైందా? అంటే ఎడం పక్క ఉండేది కుడి పక్కకు, కుడి పక్క ఉండేదే ఎడం పక్కకు బ్యాలెన్స్ షీట్. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ చెప్తాను. నాకు ఈ అమౌంట్స్ చెప్పాలా మీరు? తీసుకున్నాం మేడం. ఓకే. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దామా? వెళ్దాం మేడం. ఓకే. ఓకే. జనరల్ ఏం బ్యాలెన్స్ షీట్ వేసేది? జనరల్ బ్యాలెన్స్ షీట్, జనరల్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సుందరం పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st December 2011. ఓకే. ఇక్కడ ఏమేస్తాము? లైబిలిటీస్ అమౌంట్, అసెట్స్. ఓకే. లైబిలిటీస్లోకి వస్తే ఇప్పుడు మనకు క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ వైపు ఉన్నింది కదా, అది ఎంత వచ్చింది టోటల్? క్యాపిటల్ అకౌంట్లో 14,98,000 మేడం. ఓకే. 14,98,000 ఇక్కడ వేస్తాం. అమౌంట్ రిసీవ్డ్. నెక్స్ట్ అమౌంట్ ఎక్స్పెండిచర్. ఎంత ఉందిమా? ఎంత? 2,20,000 మేడం. 20,20,000. ఓకే. నెక్స్ట్ అయిన తర్వాత ఇంకేమున్నాయో బ్యాలెన్స్ షీట్లో వచ్చేటివన్నీ డెబిట్లో అసెట్స్ ఉంటాయి, క్రెడిట్లో లైబిలిటీస్ ఉంటాయి. కానీ మనకి డెబిట్ క్రెడిట్ ఇవ్వలేదు అనుకుంటా. ఇచ్చినాడు. ఓకే. ఇక క్రెడిట్ వైపున ఏమున్నాయో చూడండి. క్యాపిటల్ అయిపోయింది, డిబెంచర్ అయిపోయింది, క్రెడిటార్స్ ఉందా? లెక్కలో చూడండి. క్రెడిట్ వైపున క్రెడిటార్స్ చూడండి మా. షేర్ క్యాపిటల్ 10,98,000, డిబెంచర్స్ 4 lakhs, క్రెడిటార్స్ 2,000 ఇచ్చిండ్లేదా? ఇచ్చినారు మేడం. ఓకే. దాన్ని వేస్తాం. అంటే మనకి లైబిలిటీస్ ఎటువైపు ఉంటాయి? క్రెడిట్లో ఉంటాయి. తర్వాత టూ కాదు, డిప్రిషియేషన్ రిజర్వ్
డిప్రిషియేషన్ రిజర్వ్ ఎంత ఉంది? డిప్రిషియేషన్ రిజర్వ్ 5 lakhs. 5 lakhs మా. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి, ఇంకేమున్నాయి? నెట్ రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ ఉందా లేదా? నెట్ రెవెన్యూ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది చూడండి. మనము రెండోది వేసినాం, రెవెన్యూ అకౌంటు. రెవెన్యూ అకౌంట్లోది నెట్ రెవెన్యూ అకౌంట్లోకి తెచ్చినాము. నెట్ రెవెన్యూ అకౌంట్లో బ్యాలెన్స్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి తెస్తాం. క్యాపిటల్ అకౌంట్లో కూడా ఇక్కడికి తెస్తాం. అర్థమైందా? అర్థమైందా? మేడం అర్థమైంది. కాబట్టి ఇక్కడ నెట్ రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ లేదా బ్యాలెన్స్ brought down from net revenue account రెవెన్యూ అకౌంట్ ఎంత ఉంది? ఎంత వచ్చింది మనకి వేరియేషన్ ఇంతకుముందు? 1,73,000 మేడం. వేరియేషన్ మా 1,13,000 మేడం. ఓకే, 1,13,000. నెక్స్ట్ అసెట్స్లోకి వద్దాం. అసెట్స్ ఎక్కడ ఉంటాయి? డెబిట్ వైపున ఉంటాయి. ఏమున్నాయో చూద్దాం. డెబిట్లో అసెట్స్ డెటార్స్ ఉంది. డెటార్స్ అదర్ డెటార్స్ ఉంది. డెటార్స్ ఎంత ఉంది? డెటార్స్ ఎంత ఉంది మా? హలో, డెటార్స్ ఎంత ఉంది? 80,000. డెబిట్లో చూడండి 80,000. నెక్స్ట్ అదర్ డెటార్స్ 1,000. కింద రాసినాను చూడు నేను పెన్నుతో, 1,000. తర్వాత ఇంకేమున్నాయి? పైన క్యాష్ ఉంది చూడండి, క్యాష్ 12,000. ఇంకేమైనా ఉన్నాయమ్మా? హలో, ఉన్నాయి? ఇంకేమైనా ఉన్నాయా? లేదు మేడం. కాబట్టి ఇప్పుడు టోటల్ ఈక్వల్ అవుతుందేమో చూడాలి. ఈక్వల్ అయితే కరెక్ట్, లేదంటే 21,13,000 21,13,000 ఇటువైపు. నెక్స్ట్ ఇటువైపు కూడా చూడండి, 8, 2, 10 అంటే 15, 20. ఓకే, 21,13,000 ఈక్వల్ అయింది. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? ఏం లేదు మేడం. ఓకే, వేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక లెక్క పెడతాను, మీరే వెయ్యాల. సరేనా? మీరే వేస్తారా? వేస్తాం మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఓకే, ఇంకేమ్మా అందరికీ అర్థమైందా? మోహన్, అర్థమైంది మేడం. మోహన్, లక్ష్మీనారాయణ. మేడం అర్థమైంది మేడం. లక్ష్మీనారాయణ, ప్రెజెంట్ కోసం వెళ్ళిపోయినట్టున్నారు, అటు పెట్టేసి.
ఇంకేం చెప్పండి. ఇవి అన్ని ఆర్డర్లోనే ఉంటాయి, మనం ఎక్కడ మళ్ళా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి లెక్క. ఓకేమా? ఇక్కడ వచ్చింది, ఇదే కదా లెక్క ఇచ్చిన, కాదా? కాదా? వచ్చిందా లేదా మీకు? మేడం లెక్క వచ్చింది మేడం. ఇదేనా? అది కాదు మేడం, ఎయిత్ ప్రాబ్లం మేడం. ఎయిత్ ప్రాబ్లం. ఎయిత్ ప్రాబ్లం కదా? ఒకసారి రిఫ్రెష్ చేయండి మేడం. అవసరం లేదు. లాస్ట్ వన్ మేడం. ఓకే, ఇదే కదమ్మా? అదే మేడం. ఓకే, ఇప్పుడు చూడండి మా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st December 2005. ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st December 2005. డిసెంబర్ 31st 2005కి సంబంధించింది బ్యాలెన్స్ ఇచ్చాడు. అపేరింగ్ ఇన్ ద లెడ్జర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పవర్ అండ్ సప్లై కంపెనీ లిమిటెడ్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీట్. ఈ 4 ప్రిపేర్ చేయమన్నాడు. మీరు తెలుసుకోవడం కూడా ఈజీ, అన్నీ ఆర్డర్లో ఉంటాయి. మొట్టమొదటిగా ఇక్కడ ఏముంది చూడండి, ఈక్విటీ షేర్స్ ఉంది. ఈక్విటీ షేర్స్ ఎక్కడేస్తాము? క్యాపిటల్ అకౌంట్లో, అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేస్తాం. తర్వాత డిబెంచర్స్ క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేస్తాం. ఓకే, ఇది క్రెడిట్, ఇది క్రెడిట్. తర్వాత ల్యాండ్స్ ఎక్కడేస్తాము? అసెట్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ అని రాస్తామే, అక్కడ డెబిట్ వైపున ఇది ప్రీవియస్ ఇయర్కి చెందినటువంటి బ్యాలెన్స్ 2004. తర్వాత కరెంట్ ఇయర్కి సంబంధించింది 500 కరెంట్ ఇయర్కి వేస్తాం. ఇది ప్రీవియస్ ఇయర్లో వేస్తాం, డ్యూరింగ్ ద ఇయర్లో 500 వేస్తాం. తర్వాత మెషినరీ కూడా సేమ్, మెషినరీ కూడా ప్రీవియస్ ఇయర్లో ఇది వేస్తాం 60,000, కరెంట్ ఇయర్లో 500 వేస్తాం. 2 యాడ్ చేసి టోటల్ వేస్తాం. తర్వాత మెయిన్స్ కూడా సేమ్ ఇదే మాదిరేమా. మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ 20,000, కరెంట్ ఇయర్ 5,100 యాడ్ చేసి ఆ పక్కేస్తాం. ఈ 3 కూడుకొని ఎంతైతే వస్తుందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. తర్వాత ఈ 2 కూడుకుంటే క్యాపిటల్ రిసిప్ట్. ఓకే, అర్థమైందా? ఈ 2 ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్ క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేస్తాం. ఈ ల్యాండ్స్, మెషినరీ, మెయిన్స్ ఈ 3 కూడా క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాం. ఇంతకుముందు ఈ లెక్కకి వేసినట్టే. తర్వాత ఇది క్యాపిటల్ అకౌంట్, ఇడికి అయిపోయి. తర్వాత ఇక్కడికి వస్తే మెయిన్స్. ఓకే, తర్వాత సన్రీ క్రెడిటర్స్ మామూలుగానే బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. బ్యాలెన్స్ షీట్లో వేస్తాం సన్రీ
సన్రీ క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్. తర్వాత డిప్రిషియేషన్ కూడా బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు అమ్మా. ఈ క్రెడిటార్స్ కూడా డిప్రిషియేషన్ ఫండ్ కూడా రెండు కూడా ఎక్కడేస్తాము? బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ వేస్తాం, జనరల్ బ్యాలెన్స్ షీట్లో. సేమ్ ఇంతకుముందు మాదిరే ఇది కూడా ఉంది, ఏం మారే ఉండలేదు, మార్పే లేదు. తర్వాత డెటార్స్, అదర్ డెటార్స్ ఈ రెండు కూడా బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ వేస్తాం ఈ రెండు. ఓకే, అర్థమైందా? ఓకే. నెక్స్ట్ స్టోర్స్ ఆన్ హ్యాండ్, క్యాష్ ఈ రెండు అసెట్స్ సైడే వేస్తామ్మా. సేమ్ ఇంతకుముందు మాదిరే ఉంది చూడండి. స్టోర్స్ ఆన్ హ్యాండ్, క్యాష్ వచ్చి అసెట్స్ సైడ్ వేస్తాం. తర్వాత కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎలక్ట్రిసిటీ, రెంట్, రేట్స్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్. ఈ 5 ఎక్కడేస్తామో? ఈ 5 ఎక్కడేస్తామా? రెవెన్యూ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. ఏమే ఈ 5 ఎక్కడేస్తాము? రెవెన్యూ డెబిట్ సైడ్. కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎలక్ట్రిసిటీ, రెంట్, రేట్స్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్ వరకు ఇక్కడ వరకు ఎక్కడేస్తాము? రెవెన్యూ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. తర్వాత సేల్ ఆఫ్ కరెంటు, రెంట్ ఆఫ్ మీటర్స్ ఈ రెండు కూడా రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేస్తాం. ఏమే సేల్ ఆఫ్ కరెంట్, రెంట్ ఆఫ్ మీటర్స్ క్రెడిట్ సైడ్ వేస్తాం. ఓకే, బ్యాలెన్సు వేరియేషన్ చూపిస్తాం. ఆ వేరియేషన్ను ఎక్కడ వేస్తాము? నెట్ రెవెన్యూ అకౌంట్లో చూపిస్తాం. ఒకవేళ డెబిట్లో వేరియేషన్ వచ్చింది క్రెడిట్ సైడ్ వేస్తాం, క్రెడిట్లో వేరియేషన్ వస్తే డెబిట్ సైడ్ వేస్తాం. ఓకే, అర్థమైందమ్మా? తర్వాత మేడం అర్థమైంది మేడం. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ నెట్ రెవెన్యూ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. డివిడెండ్స్ నెట్ రెవెన్యూ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ ఆన్ రెవెన్యూ అకౌంట్ ఆన్ 31/12/2000 ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నమాట. నెట్ రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేస్తాం. ఇంకేం ఇంతేమ్మా? ఏమన్నా డౌట్ ఉన్నాయా? నెట్ రెవెన్యూ అకౌంట్లో కూడా బ్యాలెన్స్ వస్తే బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇంకేం డౌట్ లేదా? లేవు మేడం. ఏం లేదు మేడం. ఓకే.